ఓం సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క జననము మరియు ప్రారంభ జీవితము ఒక రహస్యంగానే ఉండిపోయింది. అతను 19వ శతాబ్దం మధ్యకాలంలో మహారాష్ట్రలోని షిరిడి గ్రామానికి చేరుకున్నాడు మరియు తన జీవితంలో ఎక్కువ భాగం అక్కడే నివసించాడు. వారి యొక్క బోధనలు చూసినట్లయితే వారి యొక్క జీవితంలో శ్రద్ధ మరియు సబూరిని బోధించారు. అంతేకాకుండా స్వీయ సాక్షాత్కారము మరియు అన్ని మతాల యొక్క ఏకత్వం యొక్క ప్రాముఖ్యతను ఆయన తెలియజేశారు. అద్భుతాలు షిరిడి సాయిబాబా వారి యొక్క జీవితంలో అనేక అద్భుతాలు జరిగినట్టుగా మనం చూస్తాము. అందులో ప్రధానంగా రోగులను బాగు చేయడము మరియు ప్రకృతి వైపరీత్యాలను నిరోధించడము అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. సమాధి అక్టోబర్ 15, 1918 బాబావారు వారి యొక్క పార్థివ దేహాన్ని వదిలిపెట్టేశారు మరియు వారి యొక్క సమాధి ప్రపంచంలోని అనేక మిలియన్ల మంది ప్రజలను ఆకర్షిస్తూ ఉంది.